సో వ్యూవర్స్ అయితే ఇప్పుడు సరస్వతి గారు చెప్పబోయే ఫార్ములాకి పేరు అయితే పెట్టలేదు. ఎండ్ ఆఫ్ ద డే మనం పేరు పెట్టడానికి ట్రై చేద్దాం. బట్ ఇప్పుడు మనకి ఆ ఫార్ములా తయారు చేయడానికి ఇక్కడ చూస్తే వంటకార్పు కార్యక్రమం లాగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి. అసలు ఏంటి మేడం ఇది, ఏం చెప్పండి? పెస్టిసైడ్ అండి. పెస్టిసైడ్ ప్లాంట్స్కి మన చిన్న చిన్న పెస్ట్స్ వస్తాయి కదా, వాటి కోసం ఇది స్ప్రే చేస్తే చాలా తొందరగా క్యూర్ అయిపోతుంది. ఓకే, ఏంటేంటి కావాలి వీటి కోసం? కవ్యూరిన్ ఒక 6 months అవుతుంది నేను తెచ్చిపెట్టుకున్న స్టాక్ని. అది బాగా మక్కాలి అంటే 6 months మక్కిన తర్వాత యూజ్ చేయాలంటే 6 months కింద తీసుకొచ్చి. జనరల్గా దొరుకుతుందా అంటే ఎలా మరి అంటే పశువులు ఉన్న దగ్గర తీసుకొచ్చుకున్నాం. ఓకే, సో అది 6 months అప్పుడప్పుడు యూజ్ చేస్తాం. అప్పుడప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మేడం? దాన్ని ఒక 1 liter కవ్యూరిన్ తీసుకొని సో అంటే ఎంతలా మగ్గితే కలర్ మారుతుంది ఇలా. సో కలర్ చూడండి ఎలా మారిందో. అంటే ఆల్మోస్ట్ ఇది 6 months అన్నారు కదా మేడం? 6 months అవుతుంది. సో 6 months అయిన తర్వాత కలర్ ఇలా మారుతుంది అనమాట. ఓకే, నార్మల్గా అదొకటి కూడా స్ప్రే చేసుకోవచ్చు, కానీ దీంతో స్ప్రే చేస్తే, ఇది కలిపి స్ప్రే చేస్తే ఇంకా ఎక్కువ, ఎంత మొండివైనా వెళ్ళిపోతాయి అనమాట. ఒక 100 grams అల్లం, ఓకే, 100 grams వెల్లుల్లి, ఓకే, 100 grams పచ్చిమిర్చి, 100 grams అల్లం, 100 grams పచ్చిమిర్చి, 100 grams వెల్లుల్లి. సో ఇప్పుడు వీటిని మిక్సీ చేయాలన్నమాట. మిక్సీ పేస్ట్లా చేసుకొని అందులో వేసి ఒక 1 week అట్లా ఫర్మెంట్ చేసుకొని యూజ్ చేస్తే ఇది 3-4 months దాకా 1 week ఉంచాలి. కొంచెం 1 week ఉంచితే కొంచెం బాగా పనిచేస్తుంది. నార్మల్గా ఈ పేస్ట్ దీంట్లో కలిపేసి ఓకే ఇదవ్వదు. సో ఇప్పుడు ఆ మిక్సింగ్ అంతా ఇందులో వేసేసుకోవాలి. అది మిక్స్ చేసి ఇందులో వేసేసి బాగా కలిపేసి ఒక 1 week పెట్టేసినాక కొంచెం అది ఫర్మెంట్ అవుతుంది. తర్వాత లీటర్కి 5 ml తీసుకొని స్ప్రే చేస్తే మొక్కలకి. ఇప్పుడైతే ప్రెసెంట్ ఇది ఇంకా కిందకి దిగలేదు కాబట్టి కలుపుకోవాలి మనం. కలపాలి. ఓకే, కలుపుకొని ఒక 1 week అలా ఉంచాలి. ఇచ్చి 1 liter బాటిల్ తీసుకొని అందులో ఎంత వేసుకోవాలి? 5 ml తీసుకొని వేసుకొని చెట్లన్నిటికీ స్ప్రే చేస్తే ఏం పెస్ట్ ఉన్నా పోతుంది, చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మరి ఇది హార్డ్ కదా, ఆ లీవ్స్ మీద వాటి మీద ప్రాబ్లం రాదా? 5 ml యూజ్ చేస్తాం కదా. ఓకే, ఇది పెస్టిసైడ్ కమ్ ఫంగిసైడ్, ఫర్టిలైజర్ లాగా ఫెర్టిలైజర్ లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, కవ్యూరిన్ చెట్లకు చాలా మంచిది. అవును, చాలా మంచిది, మనుషులకి మంచిది, వాటికి కూడా మంచిదే. సో సరస్వతి గారు తయారు చేసిన హోమ్ మేడ్ మెడిసిన్, ఆర్గానిక్గా, ఇది కూడా మొక్కలకు అనమాట. సో దీని తయారీ విధానం ఆల్రెడీ చెప్పారు. కౌ మెన్యూర్ ఏదైతే ఉంటుందో ఒక 6 months దాన్ని ఉంచుకున్నారు స్టాక్గా. సో దాన్ని ఒక 1 liter తీసుకొని, అంతేకాకుండా 100 grams వెల్లుల్లి, 100 grams అల్లం, 100 grams పచ్చిమిర్చి, సో వీటన్నిటిని మిక్సీ చేసుకొని మళ్ళీ అదేదైతే పేస్ట్ ఉందో ఆ పేస్ట్ని మళ్ళీ దీనిలో వేసుకోవాలన్నమాట. సో ఇది వేసుకున్న తర్వాత ఈ మొత్తం మిక్సింగ్ని ఒక 1 week పాటు పక్కన ఉంచుకున్నట్లయితే ఇంకా మంచి ఫెర్మెంటేషన్ అవుతుంది. ఆ తర్వాత ఒక 1 liter వాటిల్లో జస్ట్ దీన్ని తీసుకున్న మిక్సింగ్ని 5 ml వేసుకొని డైల్యూట్ చేసుకున్న తర్వాత మొక్కలకి యూస్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయన్నారు. అంటే ఆకులకే కాదు, పెస్ట్ మాత్రమే కాకుండా ఇది ఎరువుగా కూడా, అంటే మంచి మినరల్స్ అందించే ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు. సో ట్రై చేయండి, మేబీ మంచి రిజల్ట్స్ మీకు వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను చూసిన తర్వాత మేడం యూస్ చేస్తుంది మొక్కలకి ఇదే రిజల్ట్ని, ఇదే మెడిసిన్ యూస్ చేస్తున్నారు. రిజల్ట్ కూడా బాగా కనిపించింది మాకైతే. సూపర్ మేడం. సో మీకు ఎప్పుడు అనిపించింది తయారు చేయాలని? అంటే చాలా ఫార్ములాస్, అంటే మిద్దెతోటి పెంచే వాళ్ళు చాలా మంది పెంచుతున్నారు, కొంతమంది తెలిసినవి ఎక్కువ చేస్తున్నారు కదా. అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి బయట ఎప్పుడో ఇది క్రియేట్ చేయాలనిపించిందని యూజ్ చేస్తున్నారు, కాకుంటే ఇంకా తక్కువ. కవ్యూరిన్ దొరకదు కదా మామూలుగా. ఓకే, నైస్.